అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు రహస్య శత్రువులు మీకు తెలియకుండానే మీకు మానసికంగా మరియు శారీరకంగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ మీరు ముందే జాగ్రత్తగా ఉంటే మంచిది. మీరు ఆ శత్రువుల నుంచి మీకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే మెడలో ఏడుముఖి రుద్రాక్షం ధరించండి. శుభప్రదంగా ఉంటుంది. ఎటువంటి సమస్యలు అనేవి మీకు దరిచేరకుండా ఉంటాయి. ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఎటువంటి ఆటంకాలు ఆపదలు అనేవి మీకు దరిచేరకుండా ఉంటాయి. ప్రేమికులకు ఉన్న ఆటంకాలు సైతం తొలగించబడతాయి. ఈరోజు ఎవరైతే ప్రేమ వివాహం చేసుకున్నారో వారికి శుభప్రదంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ యోగం కూడా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ఈరోజు రాశి వారు చేసిన ప్రతి పనిలో కూడా లాభాలను అందుకోగలుగుతారు. ఎవరికైతే ఆటంకాలు అవరోధాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయో అటువంటి వారు మాత్రం ఈరోజు ఒక దోష నివారణ పరిహారం చేయాల్సి ఉంటుంది. ఈరోజు తెల్ల జిల్లేడు చెట్టు వేరును ఉపయోగించాలి. తెల్ల జిల్లేడు చెట్టు వేరుని కనుక మీరు చక్కగా ఈరోజు తెల్ల జిల్లేడు చెట్టు వేరుని వినాయకుని ఫోటో ముందు ఉంచి పూజించి ఆ తర్వాత మరి 4 సార్లు సంకటహన గణేశ స్తోత్రం పఠించి ఆ తర్వాత కుడి చేతి కంకణానికి కనుక కట్టుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్య అనేది దరిచేరదు. మీ నుండి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అన్ని పనులలో మీరు ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. విజయవంతులు అవుతారు. అనేక విధాలుగా అనేక ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు. సమస్యలు అనేవి మీకు దరిచేరకుండా ఉంటాయి. ఈరోజు మీకు చక్కని రోజుగా ఉంటుంది. అనేక విధాలుగా అనేక ఆపదల నుంచి మీరు బయటపడే మార్గాలు కూడా మీకు లభిస్తాయి. దాంతోపాటు అనారోగ్య సమస్యలు ఏమన్నా వేధిస్తున్నా కూడా ఆ సమస్యల నుంచి కూడా మీరు ఉపశమనం అనేది పొందగలుగుతారు. మరియు అప్పుల సమస్య నుండి కూడా బయటపడే అవకాశాలు మాత్రం ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ రోజు రాశి వారు మాత్రం ఉదయం నుండే సంతోషంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి కట్టు ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక మహిళలకైతే ఇంటా బయట కొన్ని సమస్యలు చికాకులు వేధిస్తాయి. కోపాన్ని నియంత్రించుకోవాలి, లేకపోతే సమస్యలు పెద్దదిగా మారే అవకాశాలు ఉన్నాయి. కృషికి తగిన ఫలితాలను అందుకోవడానికి ఎక్కువగా కృషించాల్సి ఉంటుంది, శ్రమించాల్సి ఉంటుంది. కాస్త ఓర్పు సహనం పట్టండి. మీకు మాత్రం పనులన్నీ సకాలంలో పూర్తయిపోతాయి. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభాలను గడిస్తారు. ఆర్థికంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించని ధనలాభం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు రాశి వారికి మాత్రం చాలా మంచిగా కలిసి వచ్చే రోజుగా ఉంది. ఈరోజు మరి నలుపు కలర్ మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది. మీకు అదృష్టపు సంఖ్య కూడా 10గా ఉంది. ఈరోజు వ్యాపారస్తులకు నష్టాలు రాకుండా ఉండడానికి చాలా బాగా ఈ సంఖ్య మాత్రం కలిసి వస్తుంది. ఈ కలర్ మాత్రం కలిసి వస్తుంది. ఆర్థికంగా రోజు ఖర్చులు పెరిగినా కూడా దానికి తగ్గ ధనం కూడా అందడానికి మార్గాలు విపరీతంగా లభిస్తాయి. ఈరోజు ఆటంకాలు రాకుండా ఉండడం అనేది సాధ్యతరం అవుతుంది. ఈరోజు మీరు చేసే పనులలో గుర్తింపు మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఈరోజు సహోద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించి ఏ పనైనా చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు శుభకరమైనటువంటి ఫలితాలు అనేది అందుకోవడం జరుగుతుంది. ఈరోజు విద్యార్థులు మరి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు మంచి విజయాన్ని అందుకుంటారు. మరి శ్రమకు తగ్గ ఫలితాన్ని ఖచ్చితంగా అందుకుంటారు. ప్రతిభను పొందే మార్గాలు అనేవి లభిస్తాయి. మీ విద్యార్థుల ప్రతిభని చూసి అందరు మెచ్చుకుంటారు. సంతానం పట్ల ఉన్న ఇబ్బందులు తొలగించబడి తల్లిదండ్రులు ఈరోజు సంతానం నుండి శుభవార్తలు అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. స్కిల్స్ కి నేర్చుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్న వారికి తొందరగా ఉద్యోగాలు లభిస్తాయి. ఇక ధనలాభం కూడా పెరిగిపోతూ ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి లాభాలు పొందడానికి మంచి సమయంగా ఉంది. ఆనందంగా కలిసి గడపగలుగుతారు. ఈరోజు ఒప్పందాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆదాయం సమానంగా ఉంటుంది. ఖర్చులను తగ్గించుకుంటే మంచి రోజుగా ఉంటుంది. వ్యాపారస్తులు లాభాలను గడిస్తారు. ఆర్థికంగా ఈరోజు మీకు ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంది. చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు. పనులన్నీ వేగవంతంగా చేయాలనే ఆలోచనలో ఉంటారు. వృత్తిపరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగానే ఉంది. ఇంటి చుట్టుప్రక్కల వారితో గొడవలు జరగకుండా చూసుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈరోజు మీరు ఇష్టమైనటువంటి మరి మీ గుడికి వెళ్ళి మీ ఇష్టదేవత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించడం లేదా గుడికి వెళ్ళడం ద్వారా మీకు మనసుకు ప్రశాంతత అయితే రోజు దక్కుతుంది. దాన ధర్మాలు చేస్తూ ఉండండి. మీకు మాత్రం ధనలాభం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. సహోద్యోగులతోటి కూడా గొడవలు జరగకుండా చూసుకోవాలి. విభేదాలకు అవకాశం మాత్రం కనిపిస్తున్నది. ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభాలను గడిస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజు ఇది. ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయంగా ఉంది. కుటుంబ
కుటుంబ సభ్యులతోటి సంతోషంగా ఉంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు రాశి వారికి మాత్రం శుభ ఫలితాలు ఎక్కువగా కలిగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అనవసరపు తగవులు, చర్చలకు, వాదనలకు దూరంగా ఉండాలి. బంధువులతో కూడా తగాదాలు జరగకుండా మనశ్శాంతిగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఈ రోజు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఒకరి ఇంటికి చూడడానికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. మీరు ఈ రోజు రాశి వారిలో మాత్రం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారికైతే వారికి వేతనం పెరుగుదల లేదా వేతనం రావడం వంటివి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆగిపోయిన పనులు అయితే సవ్యంగా జరిగిపోతాయి. పదోన్నతులు, ప్రమోషన్లు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మంచి పేరు ప్రతిష్టలు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు పొందబోతున్నారు. ఆటంకాలన్నీ కూడా తొలగించబడతాయి. ఇక ఈ రోజు రాశి వారి సాయిబాబా ఆలయ దర్శనం చేసుకుంటే చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.